Greetings in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ఘనమైన నామమున మీకు అందరికీ శుభాభివందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తా ఉన్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈరోజు ఆది కాండంలో మొదటి అధ్యాయం మరి సృష్టి వృత్తాంతము గురించి మనము ధ్యానించుకుందాం. సో ఆది కాండాన్ని మనము గమనించినట్లయితే ఆది కాండము మరి గ్రంథంలో 3 ముఖ్య వచనములు ఉన్నాయి. 3 key verses are there. Number 1, ఆది కాండము మొదటి అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు మరి మనిషిని సృష్టించినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. మనిషి యొక్క ఆరంభం గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు. ఇది మొదటి ముఖ్య వచనం. రెండవ ముఖ్య వచనము, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. ఇది ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మరియు సాతానుకు మధ్య జరిగేటువంటి సంగతులను గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవుడైనటువంటి యేసుక్రీస్తు సాతానును మరి తన కలువరి శిలువ మరణము ద్వారా, కలువరి శిలువ ద్వారా తన సాతాను తన పాదముల కింద త్రొక్కివేయును అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో 3వ ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 12వ అధ్యాయము ఆది కాండం 12వ అధ్యాయము 1-3 వచనాలు. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును ఆయన్ను పిలిచి ఆయన్ని ఎన్నుకొని ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానములను గురించి మనం ఇక్కడ చూస్తాం. ఇజ్రాయేల్ ఒక జాతిగా అవతరించడానికి ముందు ఇది ప్రారంభము. అబ్రహాము నుంచి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఒక జాతిగా, తన స్వకీయ జనముగా, తను ప్రేమించినటువంటి ప్రజలుగా, మరి తనకంటి భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆరంభము. సో ఈ 3 ముఖ్య వచనాలను మనం చూసినట్లయితే మరి ఆది కాండం మాత్రమే కాదు, మరి దీని యొక్క ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా మరి 3 వచనాల్లోనే ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తాం. సో ఆది కాండము ప్రాథమిక సమాచారం గురించి మనము ఆల్రెడీ చూసుకున్నాం. సో ఆది కాండాన్ని మనం 2 విభాగాలుగా విభజించుకున్నాం, 2 పార్ట్స్గా విభజించుకున్నాం. మనము సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి. అందులో మొదటి భాగము మనిషి యొక్క ప్రారంభ చరిత్ర. ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం గురించి వరకు ఈ యొక్క విషయాలు రాయబడి ఉన్నాయి. మరి యొక్క మొదటి భాగాన్ని మరలా 7 సబ్ డివిజన్స్గా మనం విభజించుకున్నాం. మొదటిది క్రియేషన్ అంటే సృష్టి వృత్తాంతము, 2 మనిషి పతనము, 3 ప్రళయానికి ముందున్న ప్రపంచము, 4 నోవాహు జల ప్రళయము, 5 దేశాల పట్టిక, 6 భాషల గందరగోళము, 7 అబ్రహాము వంశావళి. సో 7 విషయాలు మొదటి భాగంలో మనకు కనబడతాయి. రెండవ భాగానికి మనం చూసినట్లయితే ఎంచుకున్నటువంటి పితృస్వాముల గురించి రాయబడి ఉన్నది. ఆది కాండము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా మరి ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఎంచుకున్నటువంటి పితృస్వాములలో మనం చూసినట్లయితే ముఖ్యంగా 4 గురించి ఈ యొక్క రెండవ భాగంలో రాయబడి ఉన్నాయి. మొదటిది అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు, 4 యోసేపు గురించి మనం ఈ యొక్క ఆది కాండము రెండవ భాగంలో మనం చూస్తాం. సో కమింగ్ టు ది ఫస్ట్ పార్ట్ అండ్ ద వెరీ ఫస్ట్ పాయింట్, మనిషి యొక్క ప్రారంభ చరిత్ర. ఈ యొక్క ప్రారంభ చరిత్రలో మొట్టమొదటి విషయము సృష్టి వృత్తాంతము. మొదటి అధ్యాయము
రెండవ అధ్యాయములు ఈ యొక్క విషయాలు రాయబడి ఉన్నాయి. సో ఆది కాండాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా మొదటి అధ్యాయంలో దేవుడు అనేటువంటి మాట 32 సార్లు రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయము రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దాదాపుగా 32 సార్లు దేవుడు అనేటువంటి మాట రాయబడి ఉన్నది. అంటే మరి ఆది అంటే ప్రారంభం అంతా కూడా దేవుడే. ఆది అంతమునైనటువంటి దేవుడు, భూమి మీద సమస్తమును సృష్టించినటువంటి దేవుడే. దేవుడు తప్ప వేరొకరు దీన్ని సృష్టించలేదు అనేటువంటి ప్రాముఖ్యతను గురించి ఇక్కడ మనం చూస్తాం. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి అధ్యాయంలో దేవుడే మరి భూమి ఆకాశములను సృష్టించాడని, ఆయనే దాని సృష్టికర్త అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరియు ఈ యొక్క ఆది కాండంలో దేవుడు మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే సృజించెను అనేటువంటి మాట మూడు వచనాల్లో మనకు కనబడుతుంది. 3 చోట్ల కనబడుతుంది. మొదటిది ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. రెండవది ఆది కాండం 1వ అధ్యాయం 21వ వచనములో దేవుడు జలముల్లో వాటి జాతుల ప్రకారము మరి వాటినన్నిటిని సృజించెను అని రాయబడి ఉన్నది. మూడవది ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అనగా మరి యొక్క 3 వచనాలను మనం చూసినట్లయితే మరి సృష్టికర్త దేవుడే అని మనకు అర్థమవుతా ఉన్నది. మరి హిబ్రూ భాషలో మనం చూసినట్లయితే బారా అనగా సృష్టించటము, అంటే దేవుడు సమస్తమును సృజించెను. ఇక్కడ చూడండి, ఆది యందు అనగా కాలమును మరి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. సో ఈ విధంగా మరి సమస్తమును సృష్టించినటువంటి వాడు దేవాతి దేవుడే. 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇదే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనకు దేవుడే సృష్టికర్త, సమస్తమును సృష్టించినటువంటి వాడు దేవుడే అని మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక, యెహోవానగు నేను దాన్ని కలుగు చేసి ఉన్నాను. యెహోవానగు నేను దానిని కలుగు చేసి ఉన్నాను. దేనిని కలుగు చేశాడంట? ఆకాశ మండలము, అంతరిక్షము, భూమి, మరి భూమి మీద మరి ఉన్నటువంటి మొక్కలు, మరి అన్నింటినీ కూడా యెహోవానగు నేను దాన్ని కలుగు చేసి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మరి దేవుడే సృష్టికర్త అని మరొక రుజువు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అని మరి ఇక్కడ రాయబడి ఉంది. చీకటి అగాధ జలములు అని రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సృష్టించినదంతా కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టించినదంతా కూడా మరి దాన్ని చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు సృష్టించినటువంటి తరువాత అది ఎలాగున్నది అని దేవుడు చూస్తా ఉన్నాడు. మరి దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదిగాను శ్రేష్టమైనదిగాను అందముగాను ఉన్నది అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరి అలాగే ఉన్నప్పుడు మరి భూమి నిరాకారముగా ఎందుకైంది? భూమి శూన్యముగా ఎందుకైంది?
అగాధ జలములు చీకటి ఎందుకు కమ్ముకున్నాయి అని మనం కనుక ఆలోచించినట్లయితే మరి ఆర్ఆర్కే మూర్తి గారు మరి దానికి ఒక వివరణ ఇస్తాడు. అదేంటంటే మరి దేవుడు సృష్టించినప్పుడు మంచిగానే దాన్ని సృష్టించాడు, మరి చక్కగా అందముగా సృష్టించాడు. అయితే మరి కొన్ని కారణముల చేత మరి ఒక ఉపద్రవం ఏదో వచ్చి మరి దానికి అది నిరాకారముగా అయ్యుండొచ్చు, లేకుంటే శూన్యంగా అయ్యుండొచ్చు, లేకుంటే చీకటి అయ్యుండొచ్చు, అగాధ జలములుగా ఉండవచ్చు అని ఆయన చెప్తాడు. మరి హిబ్రూ భాషలో టోహు అంటే నాశనం అని, బోహు అంటే డొల్ల లేదా ఖాళీ అని అర్థము. అంటే మరి ఆ యొక్క విపత్తు వచ్చినందువలన మరి ఆ యొక్క దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి మరి ఆ విధంగా డొల్లలాగా, లేకుంటే చీకటిగాను, లేకుంటే అగాధ జలములుగాను ఉండి ఉండొచ్చు అని ఆయన దానికి వివరణిస్తాడు. సో 6 దినాల్లో దేవుడు సమస్తమును సృష్టించెను. మొట్టమొదటి దినమున మనం చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు? 1వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, let there be light, said the Lord God. So immediately there was light. సో అప్పటి వరకు మరి అక్కడ మనము చీకటి ఉన్నట్లు మనం చూసుకున్నాం. ఆ చీకటిలో దేవుడు తన మాట ద్వారా వెలుగు కలుగుమని మరి పలుకగా వెలుగు కలిగెను. అప్పుడు వెలుగును చీకటిని వేరుపరచి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. This is the description of the day 1. This is how God created the light. సో రెండవ దినానికి మనం వచ్చినట్లయితే 1వ అధ్యాయం 6-8 వచనాలు మనం చదివినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. దేవుడు మరి ఏమన్నాడు? ఆ జలముల మధ్య ఒక విశాలము కలుగును గాక అని చెప్పాడు. జలముంది, జలముల మధ్యలో ఒక విశాలము కలుగును గాక అని చెప్పాడు. ఆ విధంగా కలిగింది. అప్పుడు వెంటనే పైన ఉన్నటువంటి జలమును వేరుపరిచాడు, క్రింద ఉన్నటువంటి జలమును క్రిందనే ఉంచాడు. పైన ఉన్నటువంటి జలమును వేరుపరిచి దానికి ఆకాశం అని పేరు పెట్టెను. 6-8 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయెను. సో ఇక్కడ 2వ దినాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏ విధముగా మరి ఒక విశాలము కలుగు చేసి మరి పైనున్న జలముకు ఆకాశం అని, క్రింద ఉన్నటువంటి జలముకు మరి దాన్ని వేరుపరిచి మరి 2వ దినమున అలాగున దేవుడు సృష్టించాడు. సో అది విశాలమును కలుగు చేసి ఆకాశమని పేరు పెట్టాడు. మొదటిది వెలుగు, రెండవది మరి జలముల మధ్య విశాలమును కలుగు చేసి ఆకాశమని పేరు పెట్టాడు. పైనున్న జలముకు ఆకాశం అని పేరు పెట్టాడు. 3వ దినానికన్నా మనం వచ్చినట్లయితే 3వ దినమున దేవుడు అద్భుతంగా ఆ క్రింద ఉన్నటువంటి జలములను ఒక చోట కూర్చాడు. కూర్చి ఒక ఆరిని నేలను దేవుడు సృష్టించాడు. అలాగూ ఆరిని నేలను సృష్టించినప్పుడు అప్పుడు ఏమైంది? ఆరిని నేలకు భూమి అని పేరు పెట్టాడు. భూమి అని పేరు పెట్టాడు. మరియు జలరాశిని ఆయన జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు. సో క్రిందున్నటువంటి జలమును మరి ఆ జలమును ఒక చోట కూర్చాడు. అప్పుడు ఆరిని నేల వచ్చింది, దానికి భూమి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆ జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాడు. మరియు భూమి మీద గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనముల ఫలవృక్షములను ఆయన కలుగును గాక అని పలికాడు. అప్పుడు అవన్నీ వచ్చినాయి.
మొలిచినాయి. ఆ విధముగా మరి ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఈ భూమి, ఆ యొక్క సముద్రములు ఏర్పడినాయి. అది 3వ దినము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 9వ వచనం నుంచి 13వ వచనం వరకు 3వ దినము. సో ఈ విధంగా దేవుడు ఆహ్, భూమిని మరియు భూమి మీద ఉన్నటువంటి విత్తనములు గల చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను ఆయన మరియు గడ్డిని సృష్టించాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూమిని సృష్టించాడు, సముద్రం అని పేరు పెట్టాడు, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను ఆయన సృష్టించాడు. సో 4వ దినానికి మనం వచ్చినట్లయితే, 4వ దినమున దేవుడు 2 గొప్ప జ్యోతులను ఆయన ఆకాశ విశాలమందు ఉంచాడు. పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆయన 2 గొప్ప జ్యోతులను ఆయన అక్కడ ఉంచాడు. ఆల్రెడీ 2 గొప్ప పగలు చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచాడు. పగలు పెట్టాడు. అయితే మరి మరలా ఎందుకు ఇక్కడ 2 జ్యోతులను దేవుడు పెట్టాడు అని మనం చూసినట్లయితే, పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, అది పగటిని ఏలుటకు, చిన్న జ్యోతి అనగా అది రాత్రిని ఏలుటకు దేవుడు మరి ఆ యొక్క ఆకాశ విశాలములో ఈ 2 జ్యోతులను పెట్టాడు. మరియు నక్షత్రములను కూడా ఆయన ఆకాశంలో చేశాడు. ఎందుకు చేశాడు ఇవన్నీ అనంటే, మరి అది దేవునికి అది ఇష్టమై ఉన్నది. మరి ఆకాశ విశాలము మరి చక్కగా అందముగా బ్యూటిఫుల్గా ఉండడానికి దేవుడు ఆకాశ నక్షత్రములను సృష్టించాడేమో. అయితే పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని మాత్రము పగటిని రాత్రిని మరియు సూచనలను, కాలము, దిన సంవత్సరములను మరి మనకు తెలియనట్లుగా దేవుడు ఈ యొక్క పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రమును సృష్టించాడు అని అంటే, మనకు కాలములు, దినములు, సంవత్సరములు సూచనలు మనకు తెలియడానికై, మరియు భూమి మీద వెలిగించుటకు, ఇంకా గొప్ప వెలిగించుటకు దేవుడు వీటిని సృజించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ creating the sun and the moon and the stars in this universe. సో 5వ దినానికి మనం వచ్చినట్లయితే, 5వ దినమున దేవుడు మరి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికాడు. ఆదికాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల్లో మనం ఈ యొక్క మాటలను మనం చూసుకుంటాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికినాం. సముద్ర జలచరాలు మరియు ఆకాశ పక్షులు మరి భూమి మీద విస్తరించునుగాక అని దేవుడు పలికాడు. పలికి అవి అలాగూ కలిగినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు మానవుని ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు. అలాగనే ఆకాశ పక్షులను కూడా, మరి సముద్ర జలములను కూడా, వాటిని జీవము కలిగినటువంటి చెలించు వాటిని మరి సమృద్ధిగా పుట్టించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని వాటికి కూడా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ దినమున జలచరములను, ఆకాశ పక్షులను దేవుడు సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడని ఆశీర్వదించాడు. 6వ దినానికి మనం వచ్చినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల్లో మనం ఈ మాటలను చూస్తాం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, పశువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, వాటిని ఆశీర్వదించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు తన అనంత జ్ఞానం చొప్పున ఆయన మరి 6వ దినమున అడవి జంతువులను, పశువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును ఆయన చేశాడు. మరియు దేవుడు తన స్వరూపమందు
నరుని సృజించెను, వాటిని ఆశీర్వదించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనంత జ్ఞాని. మళ్ళీ ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి మరియు దాన్ని లోపరుచుకునుడి అని దేవుడు స్పష్టంగా మరి సెలవిచ్చున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుడు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం కురిపిస్తా ఉన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందడి, సమృద్ధిగా ఫలించుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిని దేవుడు ఆశీర్వదించాడు. 6 దినముల్లో సృష్టించిన ప్రతి దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మరి దేవుడు ఏది చేసినా మంచిగానే చేశాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. దాన్ని ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు మరి చెప్పి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మరి అలాగనే దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఈ సృష్టిలో భాగమే. దేవుడు ఆయన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోని పంపించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన ప్రాణమును బలిగా అర్పించి ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన మరి పవిత్రమైన రక్తము ద్వారా మన పాపములు కడగబడి మనం పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను తీర్చబడి ఆయన రాజ్య వారసులుగా మనం అయ్యాం. మరి మనం కూడా మరి భూమి మీద ఉన్నంత కాలము ఆత్మీయంగాను, భౌతికంగాను ఫలించి అభివృద్ధి చెందాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశయం ఉన్నది. మనం క్రీస్తులో ఫలించాలి, మనము ఉన్నతమైనటువంటి శిఖరాలను మనం ఎక్కాలి అనేటువంటిది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని చూడండి, దేవుడు అద్భుతం మరి ఆశీర్వదిస్తున్నాడు. సో ఈ ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, 29 నుంచి మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చటి చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయెను. 6వ దినమున మరి దేవుడు అడవి జంతువులను, పశువులను, నేలను, ప్రాకు ప్రతి పురుగును సృష్టించి తన స్వరూపమందు నరుని కూడా సృష్టించి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు. ఆ తర్వాత వీటన్నిటి మీద కూడా మనుషునికి అధికారం ఇచ్చాడు. ఏమైనటువంటి బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాము మరి ఈ లోకంలో కూడా సైన్స్ కూడా ఏం చెప్తుంది, మరి ఎవల్యూషనరీ సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనిషి జంతువు నుంచి రూపాంతరం చెంది వచ్చాడు. కోతి నుండో లేకుంటే చింపాంజీ నుంచో ఆ యొక్క జాతి నుండి వచ్చాడు. మనిషికి ఐడెంటిటీ అంటూ ఏమి లేదు. ముందు జంతువులు ఉన్నాయి, వాటి నుంచి మనిషి సృష్టించబడ్డాడు అని శాస్త్రవేత్తలు మరి చెప్పి ఉన్నారు. మరియు ఆ థియరీని ప్రూవ్ చేయడానికి ఎన్నో పరిశోధనలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈవెన్ టిల్ డేట్ దే కుడ్ నాట్ ప్రూవ్ ఇట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నది. 6వ దినమున దేవుడు భూజంతువులను సృష్టించాడని, ఆ తర్వాత నరుని తన స్వరూపమందు సృష్టించాడు అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిస్టింక్షన్ బిట్వీన్ యానిమల్స్ అండ్ మ్యాన్ ఇన్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. సో అయితే మనిషి సైంటిస్టులు ఏమంటారంటే, మనిషి మాత్రము కోతి నుండి మరి పుట్టాడు, ఎవల్యూషన్ ద్వారా ఆయన ఉద్భవించాడు అని చెప్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? హ్యూమన్ రేస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ రేస్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. ఆదికాండము 1వ అధ్యాయము 24-25 వచనాలు. దేవుడు వాటి
జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇది దేవుడు ఆ యొక్క జంతువులను సృష్టించినటువంటి వర్ణన. మరి మనిషిని దేవుడు ఎలాగ సృష్టించాడు? 26, 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా అంత మాత్రమే కాదు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. వాటన్నిటి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనిషికి ఇచ్చాడు. తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఇచ్చేసి మనిషిలో తన యొక్క ఆత్మను ఉంచాడు. ఒక ఆత్మను అంటే ఒక కాన్షియన్స్ను ఉంచాడు. అది జంతువులకు లేదు. ఎందుకు లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అనుకున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి దేవుని యొక్క స్వరూప్యం ఉన్నది. మరి దేవుడు ఎలాగైతే ఆలోచించగలడో అలాగనే మనుషులు కూడా ఆలోచించగలరు. క్యాన్ యానిమల్స్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవుని యొక్క మాటకు ఆ యొక్క యానిమల్స్ రెస్పాండ్ అవ్వగలవా? ప్రతిక్రియ చూపగలవా? మేము పాపం చేసాము, మేము తప్పు, మేము ఒప్పు చేసాం, ఇది రైటు, ఇది రాంగు, లేకుంటే ఇది పాపము, ఇది పరిశుద్ధమైనది అని యానిమల్స్కి సెన్స్ ఉంటుందా? ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. గాడ్ వాంటెడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ మ్యాన్. దట్స్ వై గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ and he has put spirit in him. సో ఇక్కడ మనం మనిషిని కనుక చూసినట్లయితే మనిషిలో బాడీ ఉంది, అంటే శరీరం ఉంది, మరి సోల్ ఉంది, ఆ తర్వాత స్పిరిట్ ఉంది, ఆత్మ ఉంది. సో శరీరము అది ఫిజియలాజికల్ అంటే జీవన క్రియలను గురించి అది ఆలోచిస్తుంది. మరియు అది ఇట్ రిలేట్స్ టు ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి అది రెస్పాండ్ అవుతుంది. వాతావరణాన్ని గ్రహించగలదు, పరిస్థితులను గ్రహించగలదు. సో బాడీ ఈజ్ మెంట్ ఫర్ కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్. ఈ యొక్క బాహ్య ప్రపంచం గురించి అవగాహన కలిగి ఉండటానికి దేవుడు బాడీని మనకిచ్చాడు. నెంబర్ 2, సోల్ అంటే అది మైండ్ను, ఎమోషన్స్ను మరియు విల్ పవర్ని అది కలిగి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ సైకలాజికల్, సోల్ ఈజ్ సైకలాజికల్. సో ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అది మనకు ఆ యొక్క సొంత మనస్సాక్షిని కలిగి అర్థం చేసుకోవడానికి, మనస్సాక్షి ఏం చెప్తుంది అనేది తెలియజేయడానికి ఈ యొక్క సోల్ అనేటువంటిది మనకిచ్చాడు దేవుడు. సో అది ఎందుకు అని అంటే ఇట్ రిలేట్స్ టు ది అదర్స్. సో ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు, ఇతరులు ఎలాగ ఉన్నారు, మరేం మాట్లాడుతున్నారు, అది గ్రహించడానికి మరి ఆ యొక్క సోల్ను దేవుడు మనకిచ్చాడు. అది మైండ్ అనొచ్చు, లేకుంటే ఎమోషన్స్, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కారణం సోల్ ఉండడాన్ని బట్టి మనం ఎమోషన్గా ఫీల్ అవుతాం. మరియు మన యొక్క విల్ పవర్ అంటే మనము ఏదైనా కోరుకోవటం కానీ, మనం ఏదైనా ఆశించడం కానీ, సో అవన్నీ కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ సోల్. సో మూడవది స్పిరిట్, మూడవది ఆత్మ. సో దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. సో ఈ యొక్క ఆత్మ అనేటువంటిది దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. అది దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇంట్యూషన్ అంటే జరగబోయేటువంటి ఏమైనా సంగతులను ఆత్మ గ్రహించగలదు.
స్పర్శ కలిగి ఉండగలదు, దేవుని విషయాలను గ్రహించగలదు. దేవుడు చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వడానికి మన ఆత్మ మనకు సహాయపడుతుంది. మరియు కాన్సైన్స్ అంటే వివేకాన్ని మనకి ఆ యొక్క ఆత్మ ద్వారా మనకు అర్థమవుతుంది. మరియు కమ్యూనియన్ అంటే మనం సహవాసాన్ని కలిగి ఉండటానికి కూడా ఆత్మ సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల ముందు వచ్చాడు. ఆయన మన పాపముల కొరకై కలువరి శిలువలో ఆయన తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన కలువరి శిలువ మరణం ద్వారా మనకు రక్షణ దొరికింది, మనం రక్షించబడ్డాం అనేటువంటి విషయాన్ని మరి ఎవరు గ్రహింపగలరు? దాని మీద ఎవరు విశ్వాసం ఉంచగలరు? అది ఆత్మ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ. అంతేగాని బాడీ కానీ సోల్ కానీ దాన్ని గ్రహించలేవు. ఎందుకంటే దైవ సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ మాత్రమే గ్రహించగలదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ ఆత్మ అనేటువంటిది దేవుడు మానవునికి ఇచ్చినటువంటిది. అంతేగాని ఏ జంతువుకి, ఏ భూచరములకు, జలచరములకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు. అందుకని మనిషి దేవునితో సహవాసం చేయగలడు, మనిషి దేవునితో మాట్లాడగలడు, మనిషి దేవుడు మరి చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను అర్థం చేసుకోగలడు, దానికి రెస్పాండ్ అవ్వగలడు. కానీ జంతువులు అవ్వలేదు. సో మ్యాన్ ఈ సెల్ఫ్ మోటివేటెడ్, ఆయన స్వయంగా చైతన్యవంతుడు అవ్వగలడు ఈ యొక్క ఆత్మ ద్వారా, ఆత్మ ఉండడాన్ని బట్టి. సో తర్వాత ఆయన హీ కెన్ మేక్ హిస్ ఓన్ డెసిషన్స్. మనిషి తన సొంత నిర్ణయాలు, తీర్మానాలు చేసుకోగలడు. ఆ తర్వాత మనిషి ఒక మోరల్ లివింగ్ బీయింగ్, అంటే ఒక నైతిక జీవి. సో మొరాలిటీ అనేటువంటిది మనిషికి ఉంది, కానీ యానిమల్స్కి అది లేదు. దేవుడు మరి మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు, తన పోలిక చొప్పునే చేశాడు. కనుక మ్యాన్ ఈజ్ స్పెషల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ అబౌవ్ ఆల్ క్రియేచర్స్ ఆన్ దిస్ అర్త్. కాబట్టి మనిషి యానిమల్స్ నుంచో, లేకుంటే కోతి నుంచో, చింపాంజీ నుంచో వచ్చాడు అనేటువంటిది తీరము అది బైబిల్ ప్రకారము, సృష్టికర్త అయినటువంటి దేవుని వాక్య ప్రకారము అది సరైనటువంటి విధానము కాదు. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు, ప్రత్యేకంగా సృష్టించాడు. కాబట్టి హ్యూమన్ రేస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ రేస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మరి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి సృష్టిలో ఆకాశమును, భూమిని మరియు దానిపైన ఉన్న జీవాన్ని దేవుడు సృష్టించిన విధానం గురించి మనం ఈ యొక్క క్లాసులో మనం నేర్చుకున్నాం. సో మొట్టమొదటి దినమున వెలుగు ఆయన కలుగు చేశాడు. రెండవ దినమున విశాలమును కలుగు చేసి పైనున్న జలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. మూడవ దినమున భూమిని ఆయన సృష్టించి, అంటే జలములను ఒక చోటకు చేర్చి 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. భూమి మీద జ్ఞాపకం, భూమి మీద ప్రారంభంలో దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను, ఈ మూడింటిని దేవుడు మరి పుట్టించాడు. 4వ దినమున 2 గొప్ప జ్యోతులను మరియు ఆకాశ నక్షత్రములను ఆయన సృష్టించాడు. 2 గొప్ప జ్యోతులు అనగా పగలు మరి పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రి మరి చిన్న జ్యోతి అనగా చంద్రుడిని సృష్టించాడు. మరి ఆకాశ నక్షత్రములను సృష్టించాడు. ఇవన్నీ ఎందుకు సృష్టించాడు అని అంటే, మనకి ఇంకా గొప్ప వెలుగు దేవుడు ఇచ్చేలాగున, మరియు కాలములను, సంవత్సరములను, సూచనలను మనం ఎరుగునట్లుగా మన మేలు కొరకై దేవుడు వాటిని అనుగ్రహించాడు. 5వ దినమున జలచరములను, మరి జీవము కలిగినటువంటి జలచరములను మరియు ఆకాశ పక్షులను దేవుడు సృష్టించాడు. 6వ దినమున మనం చూసినట్లయితే జంతువులను, పశువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును సృష్టించాడు. నరుని తన స్వరూపంలో సృష్టించాడు. అయితే దేవుడు సృష్టించిన సృష్టిని అంతటిని కూడా దీవించి ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడు సృష్టించినదంతా కూడా మంచిదని దేవుడు చూశాడు. మరియు మనిషికి మరి మనిషిని దేవుడు ఆశీర్వదించి సృష్టి అంతటి మీద మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషిని వాటన్నిటి మీద దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. మరియు మనిషిని దేవుడు సృష్టించిన విధానము మనకి ఇక్కడ వివరించబడింది. ఎందుకు సృష్టించాడంటే దేవుడు మనిషితో సహవాసం చేయాలని ఆశపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సహవాసము దేవునితోనే, మన సృష్టించినటువంటి దేవునితోనే మన సహవాసము. We should not miss the fellowship with God. So this is what we learn from Genesis chapter 1, that is ఆకాశమును మరియు భూమిని మరియు దాని భూమిపై జీవాన్ని సృష్టించినటువంటి విధానం ఆదికాండము మరి 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు మరియు తన ఆత్మను మనకు కూడా అనుగ్రహించాడు. కనుక మనల్ని సృష్టించినటువంటి దేవుని, మనకు ఆత్మనిచ్చినటువంటి దేవుని మనము కలిగి ఉండి, ఆయనతో సహవాసం కలిగి ఉండి, ఆయనకు నమ్మకమైనటువంటి బల మంచి దాసులుగా ఉండి, మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం ఫలించి అభివృద్ధి చెందాలని మరియు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలని అంటే మనము దేవుని వాక్యమును, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి. మరియు భూమి మీద ఉన్నటువంటి మరి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును విడిచి మరి మనము దేవునితో సహవాసం కలిగి ఉండి అంతం వరకు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకొని ఆ మహిమ రాజ్యంలోనికి ప్రవేశించే వరకు మరి మన నమ్మకమైనటువంటి బల మంచి దాసులుగా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.